ఇండియా పాకిస్తాన్ల మధ్య శనివారం కుదిరిన కాల్పుల ఒప్పందం గురించి యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ నవ్వుల పాలైంది. కాల్పుల ఒప్పందానికి అంగీకరించి వెంటనే గండి కొట్టడం పాకిస్తాన్కే చెల్లింది. పాకిస్తాన్ ప్రపంచంలో ఏ దేశం నమ్మడం లేదు. ఇటీవల పాక్ అసెంబ్లీలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఈ యుద్ధంలో ముస్లిం దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వటం లేదని, ప్రపంచంలోని ఏ దేశం మనల్ని నమ్మటం లేదని వాపోయాడు. కేవలం ఒక్క తుర్కీ మాత్రమే ఆపదలో ఆపన్నహస్తం అందిస్తోందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ విలువ ఏ పాటిదో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక కథనంలో ఇండియా నాయకత్వం, పాక్ నాయకత్వం మధ్య గల వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి కాస్త విరామం లభించింది. అయితే అది ఎంతకాలం కొనసాగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇక్కడ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధానికి, ఇండియా పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న యుద్ధానికి కొంత పోలిక కనిపిస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని స్థానికులు ఓ మ్యూజిక్ ఫెస్టివల్ చేసుకుంటుంటే హమాస్ మిలిటెంట్లు వందలాది మంది తుపాకులు చేతపట్టి ఆ మ్యూజిక్ ఫెస్టివల్పై పడి వారిని దారుణంగా చంపారు. యువతులను నగ్నంగా వాహనాల్లో ఎక్కించి చివరికి ఏ కాలు కాకాలు విరిచేసి చంపేసిన అత్యంత దారుణమైన వీడియోలను యావత్ ప్రపంచం చూసి షాక్కి గురైంది. అటు తర్వాత మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్లో చొరబడి సుమారు 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా కొంతమందిని విడుదల చేయాల్సి ఉంది. అయితే అక్టోబర్ 7, 2023 తర్వాత ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేసే వరకు యుద్ధం ఆపనంటున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఏప్రిల్ 22న పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన 5 టెర్రరిస్టులు కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకుని భార్యల ముందే భర్తలను చంపి పారిపోయారు. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాకిస్తాన్లోని టెర్రరిస్టులను పూర్తిగా లేపేయాలని ఆలోచనలో ఉంది. ఈ నెల 7న ఇండియా వైమానిక దాడుల్లో సుమారు 100 మంది టాప్ టెర్రరిస్టులు ఇండియా లేపేసింది. వారిలో న్యూయార్క్ టైమ్స్ విలేకరి డేనియల్ పార్ల్స్ను అత్యంత కిరాతకంగా చంపిన టెర్రరిస్టు కూడా ఉండడంతో అమెరికా కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇండియా పాక్ల విషయానికొస్తే ఇండియాలో పౌర ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నడుచుకుంటుంది. పాకిస్తాన్ విషయానికొస్తే అక్కడ యావత్ దేశాన్ని పాలించేది జనరల్ అసీం మునీర్. అతడు చెప్పిందే వేదం. ఇక ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాంటి వారు ఉండి కూడా ప్రయోజనం లేదు. కీలుబొమ్మ ప్రభుత్వం వారికి ఎలాంటి అధికారాలు లేవు. అంతా మునీర్ చేతుల్లోనే ఉంది. ఇక ఇండియా పాకిస్తాన్ ఏ కోణంలో చూసినా అసలు పొంతనే లేదు. ఇటు ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నా లేదా ఆర్థిక వ్యవస్థను తీసుకున్నా ఎక్కడా పొంతన కుదరదు. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. అయితే ఇరు దేశాల మిలిటరీలో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం త్రివిధ దళాలు వ్యవహరిస్తాయి. అక్కడ చూస్తే పాకిస్తాన్ జనరల్ జిహాదీ మెంటాలిటీ కలిగిన వ్యక్తి చేతిలో ఆర్మీ ఉంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై అనుమతి తీసుకోకుండానే ఆయన ఇండియాపై యుద్ధానికి దిగుతాడు. ఒకవేళ షరీఫ్ వద్దని వారించినా వినిపించుకునే స్థితిలో లేడు మునీర్. ఇక నరేంద్ర మోదీ విషయానికే వస్తే ప్రధానిగా 2 సార్లు కోట్లాది మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. 3వ కూడా ఆయన గెలిచారు. కానీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. ఆయన మంత్రులు ప్రతిపక్షాలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం, కానీ అంతా వెనకుండి నడిపించేది ఆర్మీ. షెహబాజ్ షరీఫ్ను ప్రధానిగా చేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అంతకుముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. సైనికుడి దుస్తుల్లో ఉన్న ముల్లా మునీర్ పాకిస్తాన్ ప్రజలకు జవాబుదారీ కాదు. ఇక మునీర్ విషయానికొస్తే ఇండియాపై, హిందువులపై విషం కక్కుతుంటాడు. ఏప్రిల్ 16వ తేదీన ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ సభలో ఇండియాపైన, హిందువులపైన విషం కక్కాడు. హిందువులకు మనకు పడదు,
వారి మతం వేరు, మన మతం వేరు. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ప్రత్యేకంగా ముస్లింల కోసం ఒక దేశం సృష్టించుకున్నాం. ఈ చరిత్రను మీ పిల్లలకు చెప్పండి అని మునీర్ ఈ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. ఇక ప్రధాని మోదీ పదవీకాలం 2029 వరకు కొనసాగితే జనరల్ మునీర్ పదవీకాలం నవంబర్ 2027 వరకు కొనసాగుతుంది. గత ఏడాది నవంబర్లో ఆయన తన పదవీకాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించుకున్నారు. అంటే మునీర్ను ఇండియా మరో 2.5 సంవత్సరాల పాటు భరించాల్సిందే. ఇక పాకిస్తాన్లో రియల్ పవర్ సెంటర్ జనరల్ అసీం మునీర్దే. అన్ని అధికారాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో స్వయంగా 3 సార్లు మునీర్కు ఫోన్ చేశాడు. ఇండియా ఈ నెల 7వ తేదీన పీఓకేలో తెల్లవారుజామున పాక్ టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడారు. ఆ తర్వాత రూబియో అసీం మునీర్తో మే 9వ తేదీన మాట్లాడారు. ఇక రూబియోకు తెలిసిందేమంటే ఇండియా విదేశాంగ మంత్రి కంటే పాక్ ప్రధాని బలహీనంగా ఉన్నాడని, అంతా మునీర్దే హవా అని తెలుసుకుని మునీర్తోనే మాట్లాడారు రూబియో. ఇక అసలు డ్రామా ఈ నెల 10వ తేదీనే మొదలైంది. పాకిస్తాన్తో కాల్పుల ఒప్పందం కుదిరిందని ఇండియా ప్రకటించింది. పాకిస్తాన్ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మధ్యాహ్నం ఫోన్ చేసి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారని ఇండియా విదేశాంగ కార్యదర్శి